किं ब्रह्म कि कर्म किं ब्रह्म किमध्यात्मा किं कर्म पुरुषोत्तमा आदिभूतं च किं प्रोक्तम् आदिदैवं किमुच्यते आदियज्ञं च कं कृतं देवेष्वं मधुसूदना प्रयाणकाले कथं यज्ञे निरात्मयाविं जज्ञेसि नियतात्मभिः अक्षरं ब्रह्म परमं स्वभावो अध्यात्ममुच्यते भूतभवोद्भवकारो विसज्ञं कर्म संज्ञिताम् आदिभूतं चरो भावं पुरुषादिदैवतम् आदियज्ञोऽहमेहत्र देहि देहेऽमृतं वचामि अन्तकाले च मामेव स्वरन्मुक्ता कलेवरं यः प्रयस्सति समद्भावां याति नाशस्त्र संशयः यं यं व्यापि शरं भक्तं तज्ञन्ते कलेवरं तं तमेवेति कौन्तेय सदाद्भावभावितः ఓ కృష్ణ పురుషోత్తమ బ్రహ్మమనగానేమి అధ్యాత్మమనగానేమి కర్మయనగా ఏమి ఆదిభూతమని దేనినందురు ఆదిదైవమను అనుదానికి అర్థమేమి మధుసూదన ఆదియజ్ఞమనగానేమి ఆదియజ్ఞము ఈ శరీరం నందెట్లుండును అంతఃకరణమున లేక అవస్థనాదులల్లా మనస్సు లగ్నం చేసి యోగులైన వారు నిన్నెట్లు తెలుసుకొనగలుగుదురు మాధవా నిన్నెట్లు తెలుసుకొనగలుగుదురు మాధవా శ్రీ భగవాను వాచ అర్జున నాశనం లేని పరతత్వమే బ్రహ్మము దాని స్వభావమే అనగా జీవభావమే ఆధ్యాత్మికమని చెప్పబడును ఈ ప్రపంచంలోని ప్రాణుల యొక్క ఉనికి కారణమైన వ్యాపారమే కర్మ అని చెప్పబడును దేవదారులలో శ్రేష్ఠవగు అర్జున జీవించి నిత్య పరివర్తన చెందుతున్నటువంటిని ఆదిభూతం అనబడును ఆదిత్య మండలంలో ఉన్న ఈరన్న గర్భులను ఆది దైవము అనబడును సర్వయజ్ఞాభిమాని అయిన దేవాది దేవుడనైన నేను ఆది యజ్ఞమని చెప్పబడును అర్జున ఎవరైతే అంత్యకాలమునందు నన్నే స్మరించుచు శరీరము విడుచుదురో అతడు దేవాది దేవుడనైన నన్నే పొందును ఇది ఏమాత్రము కూడా సందేహము లేదు కౌంతేయ మనుషుడు అవసనాదులయందు ఏ దేవతలను ఆచరించును శరీరమును విడిచును అతడు మనుషుడు ఏ దేవుని ఆరాధించుతూ శరీరం విడుచును అతడు మరుజన్మము ఆరూపమునే పొందుచున్నాడు ఏలాననగా అతడు బ్రతికి ఉన్నంత కాలము ఆరూపమునే స్మరించుచుండెను అందుచేత వారు ఆ దేవతనే అనుగ్రహం వలనే ఉండును
అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ కవిం పురాణమనుశాసితారం మనోరణీయం సమరుస్వరేద్యః సర్వస్రదాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమతత్వరస్తా ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భూమోర్మధ్య ప్రాణేశం నత్వం పరం పురుషం ముపేతి దివ్యం యదాక్షరం వేద విద్యో వదంతి విశాంతి యజ్ఞమో వితరాగం యదిక్షో బ్రహ్మచర్యాచరతి తత్వే పదం సంగ్రహేణ రాక్షతే. ఓమిత్యకాక్షరం బ్రహ్మ వ్యవహారాత్మస్వరం యం ప్రయాతి తజ్ఞన్యే నయంతి పరమం గతిం సయంతే పరమం గతిం. అర్జున, నాకే నీవు, అందుకే నీవు ఎల్ల కాలములయందు నన్నే స్మరింపమను. నీ కర్తవ్యమగు యుద్ధమును నిర్వహింపును. ఈ విధముగా నీ మనస్సు బుద్ధులను నాయందే నిలిపి స్థిరంబుగా నుంచిన ఎడల నీవు నిస్సందేహముగా నందే పొందగలవు. పార్థ, నాయందే మనసు లగ్నము చేసి సదా నన్నే ధ్యానము చేయచు మరో దైవములను చేయకుండా నన్నే దేవాది దేవునిగా, దివ్య పురుషునిగా, పరమాత్మ స్వరూపునిగా తెలుసుకునివాడు నన్నే పొందును. పరమ పురుషుడైన నన్ను సర్వజ్ఞునిగా, ప్రసీనునిగా, లోకాలనన్ను శ్వాసించువాడునిగా, అణువు కంటే సూక్ష్మముగా, సర్వమును వ్యాపించి ఉన్నవానిగా ఊహించ సౌకము కాని రూపముగా కలవానిగా, సూర్యుని వలె తేజశాంతి కలిగిన వాడినిగా, భౌతిక ప్రకృతికి అతీతునిగా గ్రహించి సరింపవలెను. పాత్ర అంతకాలమునందు అత్యంత కాలమునందు పరమభక్తుడు అయినవాడు యోగ బలము చేత తన ప్రాణములను భ్రూకూటి మధ్యను నిలిపి అచంచలమైన నమ్మకముతో దేవాది దేవుణ్ణి సర్వదా సరించుచు సంపూర్ణ విభూతి విశ్వాసముతో పరమపురుషుని పొందును. వేద విద్వాంసులు ఓంకారమును ఉచ్చరించుచు భక్తులు సనాతన జీవాత్ముడాగుచు గొప్ప ఎత్తులైన వారు బ్రహ్మను పొందెదరు. అపకృత్యమైన ఆ పరిపక్వ తత్వమును కోరు ముముక్షులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరించుచు అట్టివారు మోక్షములు పొంది విధానమును సమగ్రముగా తెలిపెదను. అర్జున, సర్వేంద్రియమును నిగ్రహించి మనస్సును హృదయమునందు నిలిపినవాడు
యోగ సిద్ధిని పొందును. అట్లే ప్రాణవాయువును సహస్రారమునందు స్థిరముగా నుంచి ధ్యానము చేయువాడు యోగుల యందు ప్రతిష్ఠుడనబడును. ఓంకారమను బ్రహ్మరూపమైన పవిత్ర అక్షరమును ఉచ్చరించుచు యోగాభ్యాసంతో ఎవడు తుది శ్వాసలు విడిచి శరీరమును విడిచును అట్టి యోగి అయినవాడు తప్పక మోక్షమును పొందును.